ప్రకాశం జిల్లా దర్శిపట్నంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న గ్యాంగ్పై పోలీసులు దాడి చేసి నలుగురిని అరెస్ట్ చేసి సుమారు 24 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు దర్శి డిఎల్ఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు. దర్శిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మరిన్ని వివరాలు వెల్లడించారు. సాయంత్రం రెండో అంతస్తులో ఉన్న రూమ్లో రైడ్ చేసి అక్కడ మొత్తం క్రికెట్ బెట్టింగ్కి సంబంధించి ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు సెటప్ అంతా పెట్టుకొని బెట్టింగ్ ఆడిస్తున్న ఆవుల నాగేంద్ర ప్రసాద్, కొరింశెట్టి వెంకట్రావు, మోత్కూర్ సురేష్ అనే ముగ్గురిని అదుపులోకి తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్న ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు, వాళ్ళు మెయింటైన్ చేస్తున్న బుక్లు అవన్నీ పరిశీలించి వారిని విచారించి వారి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసి వారు పెద్ద ఎత్తున క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్నట్టుగా భావించి వాళ్ళని అదుపులోకి తీసుకొని వారిపైన మన మహజర్లో రూపంలో వాళ్ళని అరెస్ట్ చేసుకొని స్టేషన్కి తీసుకొచ్చి అప్పగించారు. దానిపైన కేసు రిజిస్టర్ చేసిన తర్వాత మా దర్శి సిఐ గారు తదుపరి దర్యాప్తు తీసుకొని వాళ్ళని పూర్తిగా విచారించగా వాళ్ళు దాదాపు సంవత్సరం నుంచి ఈ బెట్టింగ్ ఆర్గనైజర్గా వేరే నసరావుపేట, మిగతా హైదరాబాదు వాళ్ళందరితో కలుపుకొని అందరూ కలిసి పెద్ద ఎత్తున క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్నామని విచారణలో బయటికి రావడంతో వాళ్ళు చెప్పడంలో సుమారుగా మేము 10 కోట్ల పైన మేము ఇంతవరకు బెట్టింగ్ నడిపినామని చెప్పడంతో ఎవరెవరు వాళ్ళ తరఫున వెనుకున్నారు, ఎవరెవరితో పైన బిగ్ పిన్ ఎవరు అని వాళ్ళు చెప్పిన విచారణలో వాళ్ళు చెప్పిన విషయాల మేరకు నమోదు చేసుకొని తర్వాత దర్శి సిఐ గారు నర్సరావుపేటకు వెళ్ళి అక్కడ కందుకూరి వీరశేఖరాచారి అలియాస్ గోల్డ్ శేఖర్ అంటారు, అతన్ని అదుపులోకి తీసుకొని అతని విచారణలో అతని సెటప్ అక్కడ ఉన్న క్రికెట్ బెట్టింగ్ పెట్టిన సెటప్ సంబంధించిన విచారణ చేసి అతను కూడా పెద్ద ఎత్తున దీనికి పాల్గొంటూ అతనే మొత్తం ఇక్కడ ఉన్న వ్యక్తులకి లింకులన్నీ ఇచ్చి ఇక్కడ బెట్టింగ్ నడుపుతున్నాడు అనే అతను ఒప్పుకున్న దానిపైన అక్కడ అతని స్వాధీనంలో ఉన్న ఈ పెద్ద పెద్ద బాక్సులు, ఈ బెట్టింగ్కు ఉపయోగపడే లింకులున్న బాక్సులు, ప్రింటింగ్ మిషను, అతని వద్ద నుంచి ఒక 24 లక్షలు క్యాష్, మిగతా ల్యాప్టాప్లు అన్నీ పెద్ద ఎత్తున మా దర్శి గారిని దీనిపైన ఈరోజు ఉదయం స్వాధీనం చేసుకొని మొత్తం నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది.